హాయ్ గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈవిల్ గేమర్ బట్టి. సో మనమైతే ఇవాళ కార్ పార్సల్ సిమ్యులేటర్ అయితే ఆడబోతున్నాం. సో చూసారు కదా, మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో గైస్ చూసారు కదా, మనం అయితే కార్ పార్సల్కి అయితే వచ్చాం. ఈసారన్నా మీరు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. చేయండి గైస్, ఈసారి మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మనం పికప్ చేద్దాం ఈసారి. మీరు సపోర్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ చేస్తాను గైస్. చేసుకున్నాం, పిక్ చేసుకో. Well done. Clean makes everything easier. Now let's to the bus station quickly. Travel expenses. ఓకే, చెప్తున్నాడు స్కిప్ చేయొచ్చు, బట్ వద్దులేండి, ఏమైనా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా. నైబర్హుడ్ వెళ్ళమంటున్నాడు. నైబర్హుడ్ పర్ఫెక్ట్. quickly. Take look on buy car that will be first step. Here something help you to purchase. 7,000 ఒక కార్ కొనమంటున్నాడు. మరి ఇదంతా చూడడానికి మాత్రం భలే ఉంది. ఓకే, మైనో అదర్స్లే కానీ ఇంకా దిస్ కాల్ ఇస్ ఎక్స్పర్టైజ్ లేదు, కొనేదానికి లేదు. A car is getting installed to visit this car says I don't want to make any changes. అంటే ఇదేం కొనేదాన్ని రావట్లేదు నాకు. బై కార్. Yes, I think it was glitched guys. Excuse me. సరే గైస్, మనం మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయింది. చూద్దాం ఈసారి అనిపిస్తాడు ఈ కార్ని అయితే. Before making you should first make an expert examination to seat condition. బై ఎక్స్పర్టైజ్ అంటే కూడా గైస్ చచ్చిపోతుంది ఇది. బాటమ్ చెక్అవుట్ దిస్ రిజల్ట్స్. కార్ ఎస్ రిపోర్ట్ ఓకే. Damage is paint in this section that determine the car price. You see the fact that careful. Material good price. First is the car is always social. Now let drive your new car back to the office. Carefully. సో ఇది నాకు తెలిసి ఎక్కువ ప్రైస్ అమ్ముకోవచ్చు గైస్, ఎందుకంటే ఇది లో ఎండ్ మోడల్, మరీ వెరీ లో కాదు, జస్ట్ లో ఎండ్ మోడల్. మనం ఓకే 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 గైస్, అప్డేట్ వచ్చినట్టుంది గైస్. గేమ్ అంటే మనం ఆడిన దానికి ఇప్పుడు చాలా అప్డేట్ వచ్చినట్టుంది. అంతకుముందు ఓకే, కొంచెం నీట్ క్లీన్ చేసి పంపిద్దామా. పదండి, చాలా అప్డేట్ వచ్చినట్టుంది గేమ్ అయితే. సో ఈ లో ఎండ్ కార్ని మనం ఈజీగా ఒక 12, 13 ఆర్ 14 అలా చేసుకోవచ్చు, ఎందుకంటే బాగానే పోతుంది లో ఎండ్ కారు. వెరీ లో అయితే కష్టం, కానీ ఇది బాగానే పోతుంది. నైస్ కంఫర్టబుల్. ఓ ఏమో నో. యా, నో యూ డిజర్వ్ లిటిల్. Every car deserves a little care. Let it take to repair shop, fix it up, something for repair. ఈ కార్ బాగుంది, చూడడానికి బాగుంది. ఇది లో ఎండ్ కార్ అంట. ట్యూటోరియల్ కంప్లీట్ అవనివ్వండి గైస్, మనకి కానివ్వండి ట్యూటోరియల్ అయితే. ఓకే దిగే, ఇంకా మనం తీసుకుంటా పోకు. కార్ కండిషన్ దట్ మీన్స్ డ్యామేజ్ దా. డబ్బులు లేవు కదా. ఎవరిని ఆర్సీ ఇచ్చాడా చేయమని? మంచోడి బ్రో నువ్వు. కార్ కస్టమైజ్ యువర్ కార్ అండ్ మేక్ ట్రూలీ యువర్స్ సంథింగ్. ట్యూనింగ్ సర్లేని వేసి ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాడు, ట్యూనింగ్ ఏం చేయించుకోవచ్చు. చేయించుకున్న తర్వాత ఇంకా మనకి అంటే మ్యాక్స్ మనకి తగ్గుద్ది కదా, డ్యామేజ్ తక్కువ చేయాలి. ఓకే డ్యామేజ్ చేయకూడదు అసలు, ఎందుకంటే ఇంకా మనకు డబ్బులు కంప్లీట్ చేద్దాం గైస్. కిట్స్ చెక్కారు. సో మనం అయితే రేసింగ్ కిట్ అప్లై చేసాం. పదరా బాబు. దీన్ని మనం ఎక్కేసి ఆర్ ఎంటర్. దీన్ని మంచి రేటు పెడదాం గైస్.
ఒక 15 కన్నా సేల్ అవ్వాలి ఇది. ఓకే మ్యాన్, ఓకే. షిట్. ఇది బాగుంది, పర్ఫెక్ట్. ఒక 2 3 ఫస్ట్ ఈ కారు తీసుకొని అన్న అడ్డంగా పెట్టుకోరు పైన. ఉడి అమ్మ గుర్తుపడదు పైన కొమ్మ తీసి కారు ట్రంక్ డ్యామేజ్ అమ్మ లేదు రండి, సరిపోతుంది లేకపోతే. కస్టమర్ సర్వీస్ ఓపెన్ ఈ కొద్దిసేపే గైస్. ఫర్ సేల్ దట్ నాట్ అట్ లిస్టెడ్ ఫర్ సేల్. స్విచ్ అవుట్ ఇట్ ఆన్. సో దీన్ని మనం అయితే ఎంత పెడదాం? 10,000 పెట్టాలా? నేను ఒప్పుకోను బ్రో. నేను ఒప్పుకోను బ్రో. ఫుల్ ట్రాన్సాక్ట్. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను కంప్యూటర్ బ్రో, ట్విట్టర్ కాదు బ్రో, రావట్లే. 10,000కి ఆడతాను. అదిగో నాకు తెలుసు ట్విట్టర్ కాబట్టి ఆడతాను. సెల్. ఓకే, ఐ థింక్ క్లిక్ టు ద గ్రోసరీ స్టోర్ ఓపెన్ టు సేఫ్. ఏంది బ్రో ఇది? క్లిక్ ఆన్ ద గ్రోసరీ స్టోర్. ఏంది ఓపెన్ సేఫ్? ఏం చేసింది? నాకు అర్థం కావట్లేదు ఏంటో. ఇంకా అవ్వలేదు ట్యూటోరియల్. ఓకే, బై ఓపెన్ ఇట్ బాక్స్ అండ్ ఏదో జరుగుతుంది ఇక్కడ. 10K మనీ అదే వస్తుంది బొక్క. కార్ ఇవ్వడాడు ఎందుకంటే మనకు స్టార్టింగ్ 25K రావాలి. సో ఇంక స్కిప్ చేద్దాం. సో ఇంకా మనల్ని అయితే వదిలేశాడు. సో పదండి, ఫస్ట్ టైం మనకి ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. నేబర్హుడ్లో కొంచెం కార్స్ చూసుకొని కనీసం ఒక 30K చేసేద్దాం ఇవాళ. లో ఎండ్ కాస్తుంది, దీనిలో అసలు. సో ఇది లో ఉంది, దీని రేట్ అని చెప్తారు 60,000 అంట. బాగుండాలన్నా నువ్వు నాకు తెలిసి మరి మనకి ఈ కారే తిక్కున్నట్టు. వెరీ లో ఏబిఎస్ఎస్ టీసీఎస్ ఇన్స్టాల్ చేస్తున్నాడు కూడా. అడుగుతే దీన్ని 11,000 కొంటే బుక్కోలేకపోతున్నాను అయితే. ఇంకేం చేద్దాం, తీసేసుకుందాం. ఇది తప్పు ఏం లేదు. సో ఫస్ట్ డే ప్రైస్ రిపోర్ట్ మేబీ ఫేక్ ఎక్స్పెక్ట్ $8 అంటే ఎక్స్పెక్ట్ చేస్తే ఆగండి. రేట్ ఏమన్నా తగ్గట్టు డ్యామేజ్ నాట్ అయితే 10,000 సరే తీసుకుందాం. ఎందుకంటే మనకి ఇంకోటి దిక్కు లేదు. ఫస్ట్ అయితే కార్ తీసుకో. టర్బో ఉంది దీనికి, చూసుకొని వెళ్ళాలి. మనకు దారులు తెలవు ఫస్ట్ అంటే వెళ్దాం. సో సక్సెస్ఫుల్గా అయితే నేను ఆఫీస్ కాడికి అయితే వచ్చాను. సో ఫస్ట్ దీన్ని మనం ఏం చేయాలంటే పేరు పడదప్పాలి. రిపేర్ అద్దె దిగు. రిపేర్ అంటే సాగని వేసి రిపేర్ అవునండి. సో కార్ అయితే రిపేర్ అయితే అవుతుంది. దీని ప్యానల్ ప్యానల్ గట్టి పాలిష్. సో రిపేర్ చేయించాము. ట్యూనింగ్ అవసరం లేదు, మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. దీనికి టర్బో ఉంది. ఓకే, సో దీన్ని ఇప్పుడు సేల్ పెట్టాము. మనం దీని మీద 12K దాకా పెట్టేస్తున్నాం. బికాజ్ నాకు 25 ఉంటే ఓన్లీ జస్ట్ ఫస్ట్ ఒక thumbnail తీసుకోవాలి. thumbnail కోసం ఫోటో ఇలా పెట్టి thumbnail కోసం ఫోటో అయిపోయింది. ఓకే, దీనికి టర్బో ఉందా? నేను దీన్ని ప్రెస్ చేయలే. చెప్పా, ఐ థింక్ ఇది వర్త్. ఇది 20,000కి 10,000కి టర్బో కూడా ఉంది కాబట్టి తీసుకోవచ్చు ఎవరైనా కానీ. సేల్ పెడదాం అని గైస్.
సో దీన్ని మనమైతే 16 కాదు 18,000 అయితే పెడదాం. పుట్ ఇట్ ఆన్ సేల్. సాగండి, ఎవరైనా వస్తారని చూద్దాం. సో గైస్, ఇక్కడైతే మనకి ఇది ఉంటుంది అనమాట, జంక్ యార్డ్. అయితే ఇక్కడ మనకైతే మనీ వస్తుంది ఫ్రీగా జంక్ యార్డ్నందుకు. అది చూద్దాం ఇక్కడ ఏమైనా ఉన్నాయా. టికెట్ మరి ఎక్కడన్నా ఉన్నాయా జంక్ యార్డ్? ఓకే, ఎక్కడ వచ్చింది నాకు. ఐ థింక్ ఈ దగ్గర నుంచి వచ్చి ఉంటుంది. ఆగండి చూద్దాం. జంక్ యార్డ్ ఇక్కడైతే ఏం లేవు. సో ఇది వీడికి సెల్ చేసేసి ఒక స్లీప్ వేసి చూద్దాం. 750 అయితే ఇచ్చాడు. ఒక స్లీప్ వేసి చూద్దాం, ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతానికి అయితే జనాలు రావట్లే. ఐ థింక్ టైం అయిపోయినట్టుంది. సో మార్నింగ్ వద్దాం లోపల, ఎందుకంటే మన కాడ ఒక కారే క్యారీ వ్యాన్. సో యాగేసి అప్పుడప్పుడు యాడ్లు వస్తున్నాయి. క్యారీ వ్యాన్ ఇది ఒరిజినల్ది కాదు గైస్, అంటే పీసీది కాదు. పీసీలో అయితే ఇంకా యాడ్లు రావనుకుంటా. మరి చూడాలి, మనం కూడా త్వరలో అప్గ్రేడ్ అవుతున్నాం ల్యాప్టాప్కి. 7,200 కంటే మనం 14 కన్నా అమ్మేద్దాం గైస్. 13 కన్నా అమ్మేద్దాం, ఎందుకంటే కొంచెం ప్రాఫిట్ వస్తుంది కాబట్టి. కార్ మార్కెట్ మనకు అంత సీన్ లేదు ఫస్ట్ అయితే మాట్లాడుకోవాలంటే. సరేనా గైస్, తీసుకో పికప్ తీసుకున్నాడు. ఎత్తబడేస్తున్నానికి మేలే. కార్ డస్ట్ అయిపోతుంది, జనాలు ఏమో రావట్లేదు. ఆఫీసెస్ క్లీన్ సాయన గైస్, జనాలు వచ్చిన తర్వాత కలుద్దాం గైస్. ఐ థింక్ కార్ అయితే చాలా డర్టీగా ఉంది. పేజ్ కాఫ్ అసలు ఫస్ట్ నేను రిమూవ్ ఫ్రమ్ సేఫ్ కొట్టేసి, ఎందుకంటే ముందు మనం దీన్ని రిపేర్ చేయించుకోవాలి, క్లీన్ చేయించుకోవాలి. చాలా డస్టీగా ఉంది కార్ అయితే. డ్యామేజ్ అవ్వకూడదు ఫస్ట్ మనకి. పెయింట్ ట్యూనింగ్, మరి క్లీనింగ్ ఎక్కడ ఉంది? ఇక్కడ క్లీనింగ్ లేదా? సారీ, క్లీనింగ్ ఉందనుకున్నాను. హ్యాబిట్ అయిపోయి ఇంకా మళ్ళీ పెళ్ళి పెడదామని మళ్ళీ పెడుతున్నా 18,000. సో గైస్, నా వాయిస్ అయితే నేను ఇంప్రూవ్ చేస్తున్నాను లైట్గా. అయితే మీకు కొంచెం సపోర్ట్ వస్తే ఖచ్చితంగా మంచిగా చేద్దాం. సో అంత లోపల మనం అయితే కస్టమర్స్ ఎవరు రాలేదు కదా, కార్ మార్కెట్ ఒక లుక్ వేసి వచ్చేద్దాం. పెద్ద పెద్ద బండ్లే ఇవి. ఈ బండి మాకు కొట్టుకోలేదు, హై ఎండ్ బండి అంట. ఇది మన బండికి డబ్బులు కూడా రావు. ఇది మంచిదే, ఇది మంచిదే, ఇది మంచిదే. ఇది ఫార్చునర్ లాగా ఉంది. ఇది మిడ్ రేంజ్ అంట, లక్ష పైన ఉంటుంది కదా. ఇలాంటివి కొనుక్కుంటాం అంటే మనకి ఈజీ ఉంటుంది. పోష్ ఇట్లాంటి బండ్లు ఒకటి కొనుక్కోవచ్చు. అబ్బా, మంచి మంచి జిగేల్ కస్టమర్స్ వచ్చారు, అర్థమవుతుంది. కస్టమర్స్ వస్తున్నాను, కస్టమర్స్ వీడిని మనం హైర్ చేసుకోవచ్చు. చేద్దాం, మనం కూడా హైర్ చేద్దాం. ఫస్ట్ ఇది వెళ్ళిపోయినాడు పాపం. చూద్దాం అండి, ఈడ ఎంత రేట్ ఇస్తాడు. 12,000 ఇవన్నీ ఏందయ్యా, వద్దు రాసు. మంచి రేటు, మనం 7,000 కొన్నాం, 10,000 కొన్నాం అంటే ఎంత లాభం వస్తుంది? 200, 800, ఒక $2,600 అలా వస్తుంది. బట్ తీసి అమ్మేద్దామా? బార్గెన్ ఆప్షన్ కూడా లేదు మన కాడ. సెల్ కూడా వేద్దాం, ఫస్ట్ కార్ కదా. సో నేబర్హుడ్కి వెళ్ళేసి వద్దాం, అంతలో ఇంకో మంచి కార్ అనుకోకూడదు. అంటే ప్రస్తుతానికి మనం కొంచెం తక్కువకే అమ్ముతున్నాం, పేషెన్స్ ఉండాలి. బట్ ఫస్ట్ వీడియో కదా, కొంచెం త్వరగా కొడదామని కొడుతున్నాను అనమాట. లేకపోతే ఆచితూచే కొట్టుందను. చాలా మంచి డీల్ చేశాడు నిజంగా. మిడ్ రేంజ్ కారు 13,000 అంటే ఇదిలో ఎంతకి ఇస్తాడు? ఇది ఖచ్చితంగా రేట్ ఎక్కువ చెప్తాడు. కిలోమీటర్లు చెప్పేయచ్చు. ఇంకో కార్ తీసుకొని వీడియో కొట్టేద్దాం. నెక్స్ట్ వీడియోలో దాన్ని సేల్ చేద్దాం గైస్.
ఇక్కడ ఇది లో చాలా ఎక్కువ తిరిగుంది. అదే 100 రేట్లు మేలు కదరా! ఇది లో అనుకుంటా. ఇది తక్కువ తిరిగుంది. ఇది చాలా మేలు ఇది 48,000. ఇది నాకు తెలిసి ఇది కూడా లోనో హై. నేనేం కొనాలి బ్రో? ఒక మాట చెప్పు. ఇంకా ఇక్కడ ఏమి లేవు కొనేదానికి. ఇక్కడ ఏమి లేవు గైస్. సో సర్లేండి గైస్, ఈ ఎపిసోడ్కి చాలు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని కార్స్ కొని మరింత మనీని అయితే ఎర్న్ చేద్దాం. మినిమం ఒక 50Kకి వెళ్ళాలి నెక్స్ట్ ఎపిసోడ్కి మనం. ఇది ఏ కార్ చూసాం? మిడ్ రేంజ్ కార్. యా చూసాం. మినిమం అయితే మనం ఒక 50Kకి అయితే వెళ్ళాలి. అది మన టార్గెట్ అనమాట. నేను ఆఫ్లైన్లో కొంచెం గ్రైండ్ చేస్తాను, మిగతా దగ్గర గ్రైండ్ చేస్తాను. సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ మన ఎపిసోడ్ అయితే. సో మీరు సపోర్ట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే నేను ఖచ్చితంగా ఒక మంచి మిలీనియర్గా చేస్తాను. సో చూసారు కదా గైస్, ఇది ఇవాళ మన ఎపిసోడ్ అయితే. సో మన ఛానల్ కానీ కొత్తగా వచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.